నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం అభివృద్ధికి పొన్నమండ లక్ష్మణస్వామి విశేష కృషి చేశారు అని జిల్లా డిఆర్ఓ కె మోహన్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ 157వ జయంతి మహోత్సవాల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ అగ్నికుల వీర సాంప్రదాయానికి వారసుడు పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ అని తెలిపారు. తన సామాజిక వర్గంతో పాటు పేదల అభ్యున్నతికి విశేష కృషి చేసిన సమాజ సంస్కర్త అని కొనియాడారు. 1890లో కాకినాడ సమీపంలోని కోరంగి గ్రామంలో అగ్నికుల క్షత్రియుల ప్రప్రథమ రాష్ట్రస్థాయి మహాసభను నిర్వహించి ఆ సామాజిక వర్గీయులను ఒక తాటిపైకి తీసుకొచ్చారన్నారు. ఈయన ఆశయం ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీ కంపల్సరీగా రావాలి. జోహార్ జోహార్ పొన్నాడ లక్ష్మణ్ వర్మ గారు. నమస్తే. ఈరోజు పొన్నాడ లక్ష్మీ వర్మ గారి 157వ జన్మదినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వర్తించడం సంతోషకరమైన విషయం. ఇంతవరకు కూడా ఈ వన్య అగ్నికుల క్షత్రియ కులసులకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు కూడా అఫీషియల్గా జరగబడలేదు. ఈ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా పొన్నాడ లక్ష్మీ వర్మ గారి ఆయన ఆశయాలు, ఆయన చేసిన సేవలను గుర్తించి ఈరోజు మా కులానికి న్యాయం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రకటించడం చాలా సంతోషకరమని ప్రభుత్వానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యువత కూడా ఆయన యొక్క కార్యక్రమాన్ని, ఆయన చేసిన సేవల్ని గుర్తించి ఆయన ఆశయాలతో ప్రయాణించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్తే. పొన్నాడ స్వామి పొన్మండ ఆయన పేరు వచ్చేసి కాకినాడ అమ్మారు కాబట్టి లక్ష్మణ వర్మ గారు చాలా మందికి విషయం లేదు కాబట్టి ఈ అగ్నికుల క్షత్రియులకు అతీతంగా ఆయన ఎస్సీ ఎస్టీ బడుగు వర్గాల అందరికీ కూడా 157వ దినోత్సవ జయంతి చేయించుకుంటున్నారు. ఇది నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ప్రభుత్వము ఆనవాయితీగా ఈ తేదీ 7వ తేదీ వచ్చేసి ఎప్పుడు కానీ అతని జయంతి డిక్లేర్ చేసి ఫంక్షన్ చేయమని చెప్పేసి డిక్లేర్ చేశారు. జీవో కూడా పాస్ చేశారు. ఇది తెలుగుదేశంలో ఒక్కటే బీసీ వర్గ కులాలకి బాగా గుర్తించి అతను చేసిన కార్యక్రమాలు ఒక ఆయుర్వేదిక్ హాస్పిటల్ కానీ ఒక 27 కంట్రీలకు వచ్చేసి 27 కంట్రీలకు ఆయుర్వేదిక్ మందులు సప్లై చేసి ఆయన చాటు చేసుకున్నారు. చాలామంది పేదలకు వచ్చేసి ఆయుర్వేదిక్ హాస్పిటల్ పెట్టించి ఆయన దగ్గరుండి చేయించారు. ఫస్ట్ అగ్నికుల క్షత్రియ సంఘం ఓపెన్ చేసిన వ్యక్తి 1941లోనే జరిగిన సందర్భం. ఆయనది యూట్యూబ్లో ఈరోజు తెలుసుకొని పిల్లలకి ఈరోజు బీసీ వర్గాలకు కానీ ఎవరికైనా కానీ ఆయన చేసిన మంచి కార్యక్రమాలన్నీ తెలియపరచాల్సిన బాధ్యత కూడా మాకు ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక అడ్వకేట్గా కానీ న్యాయవాదిగా నేను చేయాల్సిన పని ఏమంటే అతను చేసిన మంచి కార్యక్రమాలను ప్రజలకు చెప్పి అదే మాదిరిగా ప్రజలకు వచ్చేసి మంచి కార్యం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేసే ఏ కార్యక్రమమైనా కానీ సంతృప్తిగా తెలియాలి. పెద్దలు పూజ్యులు ఏమేమి చేసినారనేసి జనాలకు కూడా తెలవాలి, యువకులకు తెలియాలి. ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఎవరైనా కానీ జనానికి మంచి పని చేస్తూ ఉంటే అది గుర్తింపు ఖచ్చితంగా ప్రభుత్వం ఇస్తుంది. అది ప్రస్తుతానికి కాదు, ఎప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ ముందుగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన దానికి చంద్రబాబు నాయుడు గారు జయంతి ఉత్సవాలు చేసిన దానికి మా కమ్యూనిటీ తరఫున, అగ్నికుల క్షత్రియ తరఫున మా రాజనన్న కానీ